హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 20th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. భారతదేశంలో దేశీయంగా డిజైన్ చేసిన తొలి బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఆన్ చిప్ ఏది? ఈ చిప్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్స్గా లేదా సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇదొక సూపర్లేటివ్ టాపిక్. ఏ విధంగా? భారతదేశంలోనే దేశీయంగా డిజైన్ చేసిన తొలి బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ అంటున్నాను. సో తొలి, మొట్టమొదటి. మరి ఈ చిప్ పేరేంటంటే విహాన్. గుర్తుపెట్టుకోండి, విహాన్. ఓకేనా? సో ఇటువంటి ఇన్నోవేషన్స్ గురించి చూస్తున్నప్పుడు అభివృద్ధి చేసిన సంస్థ ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ వారి మద్దతుతో ఈ అభివృద్ధి అనేది జరిగింది? మరి సంస్థ విషయానికి వస్తే చెన్నై. సో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న అహీసా డిజిటల్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ ఈ చిప్ని అభివృద్ధి చేసింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. మరి ఏ మంత్రిత్వ శాఖ వారి మద్దతు ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో అమలవుతున్న డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఉంటుంది కదా, ఆ మద్దతుతో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న అహీసా డిజిటల్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ విహాన్ అనే ఒక చిప్ని అభివృద్ధి చేసింది. ఓకేనా? ప్రత్యేకత తొలి బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఆన్ చిప్. ఓకేనా? సో ఇండిజినస్ అనే వర్డ్ వచ్చిందనుకోండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే అర్థాన్ని ఇస్తుంది. ఇండియాస్ ఇండిజినస్ చిప్ మేజర్ మైల్ స్టోన్ అచీవ్డ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ ఎన్సిడబ్ల్యూకి సంబంధించి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి సంబంధించి. ఏదైనా ఒక సంస్థ గురించి వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ పాయింట్స్ అన్నీ నేను మీకు ఇస్తున్నాను. ఫస్ట్ బేసిక్ పాయింట్ చూద్దాము. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్. జాతీయ మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ. మనం కొన్ని సంస్థల గురించి, కమిషన్ల గురించి విన్నప్పుడు అది రాజ్యాంగబద్ధ సంస్థన, చట్టబద్ధ సంస్థన, ఇలాంటి పేర్లను వింటూ ఉంటాము. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏదైనా ఒక సంస్థ గురించి కానీ, లేదా ఒక వ్యవస్థ గురించి కానీ, ఒక కమిషన్ గురించి కానీ ప్రస్తావించారనుకోండి, రాజ్యాంగంలో ఉంది కాబట్టి అది రాజ్యాంగబద్ధ సంస్థ అంటాము. అటువంటి సంస్థల గురించి వింటున్నప్పుడు టక్కున ఆర్టికల్ గుర్తుకు రావాలి. ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ అని నేను అన్నాను అనుకోండి, మీకు వెంటనే గుర్తుకు రావాలి. ఓకే, అయితే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఆధారంగా? ఆర్టికల్ 324. అలా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 280, జిఎస్టీ కౌన్సిల్ ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి కొన్ని సంస్థలు, ఆ సంస్థల గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేనప్పటికీ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి. అందులో కొన్ని చట్టబద్ధ సంస్థలు. చట్టబద్ధం అంటే చట్టం ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న వ్యవస్థ లేదా సంస్థ. పార్లమెంట్ రూపొందించిన చట్టం. ఉదాహరణకి ఎన్సిడబ్ల్యూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇలాంటివి. మరి చట్టబద్ధ సంస్థ అనే ఒక పదాన్ని చూస్తున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటు జరిగింది, ఈ పాయింట్ని చూడాలి. రాజ్యాంగబద్ధ సంస్థ అయితే ఆర్టికల్ గుర్తుకు రావాలి, చట్టబద్ధ సంస్థ అయితే చట్టం గుర్తుకు రావాలి. ఇక్కడ చూడండి, ఎన్సిడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్. ఈ సంస్థ చట్టబద్ధ సంస్థ. మరి ఏ చట్టం ఆధారంగా అంటే ఎన్సిడబ్ల్యూ యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్
1990 ఆధారంగా 1992 జాన్ 31 రోజున ఈ సంస్థ ఏర్పాటు జరిగింది. మొట్టమొదటి చైర్పర్సన్గా జయంతి పట్నాయక్ గారు. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్కి చైర్పర్సన్గా విజయ కే రహత్కర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుంచుకోండి. నోడల్ మినిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అని అడిగారు అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎన్సీడబ్ల్యూకి సంబంధించి ఇటీవల కాలంలో మనం చాలా టాపిక్స్ని చూసాము. వాళ్ళు విడుదల చేసిన హెల్ప్ లైన్ గురించి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 14490 ఇలాంటివి లింక్ చేసుకోవాలి. ఇక పక్కన పెడితే ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్గా ఉన్న విజయ కే రహత్కర్ గారు రీసెంట్గా జలంధర్లో యశోద ఏ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకేనా? జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి యశోద ఏ కార్యక్రమం జలంధర్లో ప్రారంభము. ఎవరు ప్రారంభించారు? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ప్రజెంట్ చైర్పర్సన్ విజయ రహత్కర్ గారు. మరి ఈ యశోద ఏ ఉద్దేశం ఏంటి? అసలు ఏమేంటంటే టు బూస్ట్ విమెన్స్ డిజిటల్ ఎంపవర్మెంట్. సో మహిళలను డిజిటల్ సాధికారత వైపు మళ్లించడము మరియు టెక్ పార్టిసిపేషను సాంకేతిక భాగస్వామ్యంలో మహిళలను చేర్చడము. ఓకేనా? గుర్తుంచుకోండి. ఉద్దేశం ఏంటి చూడండి, పేరు గుర్తుంచుకోండి, పర్పస్ ఏంటి సింగిల్ లైన్లో చూడండి. మహిళల డిజిటల్ సాధికారత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచంలో నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ పంజాబ్లోని జలంధర్లో యశోద ఏ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ కే రహత్కర్ గారు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. మహిళలో ఏఐ అవగాహన, డిజిటల్ లిటరసీ, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల బాధ్యతాయుత వినియోగాన్ని పెంపొందించి డిజిటల్ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడమే యశోద ఏ లక్ష్యం. గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి వ్యవస్థలో మార్పులు రావాలి, ప్రతి రంగంలో మార్పులు రావాలి, ప్రతి వ్యక్తిలో మార్పులు రావాలి. మరి మహిళల్లో కూడా ప్రస్తుత సాంకేతికతలు ఏవైతే ఉంటాయో, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న కృత్రిమ మీద కానివ్వండి, ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ పట్ల మహిళలకి అవగాహన ఉండాలి, తెలిసి ఉండాలి, వాళ్ళకు తెలియజేయాలి, వాళ్ళ పార్టిసిపేషన్ని ప్రోత్సహించాలి ఈ టెక్నాలజీ యుగంలో అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏంటి యశోద ఏ ఎక్కడ ప్రారంభం గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొకటి కూడా ఇందులో ఇనిషియేటివ్, ఈ పర్యటనలో మహిళా కళాశాలలో షీ సర్వ్ కార్యక్రమాన్ని కూడా విజయ రహత్కర్ గారు ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా జలంధర్లో యువతులు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓకేనా కెరీర్ అవకాశాలను తెలుసుకొని సైనిక సేవల్లో ప్రవేశించే మార్గాలపై అవగాహన పొందేలా ప్రోత్సహించడమే షీ సర్వింగ్ టు ద నేషన్. ఓకేనా? యశోదయ్ షీ సర్వ్స్ ఈ రెండు కార్యక్రమాలు మహిళల టెక్నాలజీ భాగస్వామ్యం, సాధికారత, జాతీయ సేవల వారి ప్రాధాన్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నాయి. ఎనఫ్ సరిపోతుంది. ఓకేనా? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ సంబంధించిన నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో అవి బేసిక్స్. చట్టం వచ్చేసేసి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990, స్థాపన వచ్చేసేసి జనవరి 31, 1992. ఓకేనా? రైట్, ఎనఫ్. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి కానివ్వండి, పార్లమెంట్ రూపొందించిన చట్టాల గురించి కానివ్వండి, పరిరక్షణ ప్రోత్సాహం చేస్తుంది ఈ సంస్థ. ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఇక కొన్ని సదస్సుల గురించి చూద్దాము. ఈరోజు మీరు వార్తాపత్రికల్లో ఐడెంటిఫై చేస్తుంటారు. ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు ఆ సదస్సు యొక్క పేరేంటో చూడండి. షెడ్యూల్, ఎప్పుడు, వెన్యూ, ఎక్కడ, థీమ్, ఆ సదస్సు ఏ థీమ్తో జరుగుతుంది, ఎవరు నిర్వహిస్తారు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, లేదా ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది, ఇటువంటివి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెమికాన్ ఇండియా 2026, సెమికాన్ ఇండియా సెమీ కండక్టర్ రంగానికి సంబంధించి. వాస్తవానికి ఒకప్పుడు సెమీ కండక్టర్ అనే పదం వింటేనే పర్యాయ పదంగా ఒక దేశం కనిపించేది మనకి. తైవాన్ చిప్పుల డిజైన్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, తైవాన్ పైనే ప్రపంచమంతా ఆధారపడేది.
సెమీకండక్టర్ రంగంలో ఆల్మోస్ట్ 90% తైవాన్ నుండే ఫుల్ఫిల్ అయ్యేది. అలాంటిది మన భారత ప్రభుత్వం సెమీకండక్టర్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా సెమీకండక్టర్ మిషన్ని కూడా ప్రారంభించింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏదైనా ఒక మిషన్ గురించి చూస్తున్నప్పుడు ఆ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో చూడాలి, ఉద్దేశం ఏంటి. మరి అటువంటి సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన సదస్సు సెమికాన్ ఇండియా 2026 ఎప్పటి నుండి ఎప్పటివరకు జరుగుతుంది అంటే సెప్టెంబర్ 17 నెక్స్ట్ మంత్ 2026 సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది? వెన్యూ వచ్చేసి దేశ రాజధాని న్యూఢిల్లీ. మరి ఈ సదస్సుకు సంబంధించి థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ద ఎకోసిస్టమ్ సిలికాన్ టు సిస్టమ్స్ అనేది థీమ్ విషయానికి వస్తే ఆ థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేషన్ చేయకండి. మరి ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు. సరిపోతాయి పాయింట్స్. ఇక ఈ సదస్సు జరిగిన తర్వాత ప్రత్యేకంగా అందులో ఏమన్నా డిక్లరేషన్స్ కానీ అవుట్కమ్ కానివ్వండి, ఏదైనా జాయింట్ స్టేట్మెంట్స్ లాంటివి వచ్చినాయి అనుకోండి, అటువంటివి చూడాలి. సో ఫిఫ్త్ ఎడిషన్ ఓకేనా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం కదా. ఈ సంవత్సరం జరగబోయేది 5th ఎడిషన్. 5వ సెమికాన్ ఇండియా 2026 సదస్సుని 2026 సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని ద్వారకలో ఉన్న యశోభూమి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో నిర్వహిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2026 సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సెమికాన్ ఇండియా 2026 అధికారిక థీమ్ సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ద ఎకోసిస్టమ్. ఓకేనా. సెమికాన్ ఇండియా అనేది ప్రపంచ చిప్ తయారీ సంస్థలు, ఎక్విప్మెంట్, మెటీరియల్ సప్లయర్స్, టెక్నాలజీ కంపెనీలు, పెట్టుబడిదారులు, పాలసీ రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రధాన సెమీకండక్టర్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్. సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన మేధావులు, నిపుణులు, పరిశ్రమల నుండి ప్రముఖులు కానివ్వండి, వివిధ దేశాల నుండి అతిథులు కానివ్వండి వచ్చి హాజరవుతారు. ఓకేనా. ఇండియా సెమీకండక్టర్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సెమీ సంయుక్తంగా ఈ సంవత్సర ఎడిషన్ని నిర్వహిస్తాయంట. ఓకేనా. చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్, ఎక్విప్మెంట్, సప్లై చైన్ సహా మొత్తం సెమీకండక్టర్ వాల్యూ చైన్లో భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడంపై ఈ సమావేశము దృష్టి సారించనుంది. ఇక భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఏ సంవత్సరం అంటారు? మిషన్స్ గురించి చూడండి. 2021 సంవత్సరంలో ప్రారంభము. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. మరి సెమీకండక్టర్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భారత్లో సెమీకండక్టర్ డిస్ప్లే తయారీ, డిజైన్ ఎకోసిస్టమ్స్ని అభివృద్ధి చేయడమే ఈ మిషన్ యొక్క ఉద్దేశము. ఇక నెక్స్ట్ బ్రిక్స్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక వారంలో కనీసం 5 సార్లు బ్రిక్స్ రిలేటెడ్ టాపిక్నే మనం డిస్కస్ చేస్తున్నాము. ఎందుకు అంటే 2026 జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్ కూటమికి అధికారికంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఈ సంవత్సరం పొడవునా కూడా భారత్ అధ్యక్ష హోదాలో బ్రిక్స్కి సంబంధించిన డిఫరెంట్ మినిస్టరియల్ మీటింగ్స్ కానివ్వండి, సెగ్మెంట్ వైజ్ మీటింగ్స్ కానివ్వండి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క వెన్యూలో భారతదేశంలో. మరి బ్రిక్స్కి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు మాత్రము సెప్టెంబర్ 12th 13th న్యూఢిల్లీలో జరగబోతోంది నెక్స్ట్ మంత్. అంటే బ్రిక్స్ కూటమిలో ఉన్న 11 దేశాల దేశాధినేతలు హాజరవుతారు అటువంటిది. ఓకేనా. మరి బ్రిక్స్కి సంబంధించి ఇండియా అధ్యక్ష బాధ్యతలు అంటారు. అలా ప్రపంచంలో కొన్ని కూటములు ప్రెసిడెన్సీ ఎవరు చూడాలి. ఈ సంవత్సరానికి సంబంధించి 2026 బ్రిక్స్ అనగానే ఇండియా గుర్తుకు రావాలి, G7 అనగానే ఫ్రాన్స్ గుర్తుకు రావాలి, G20 అనగానే అమెరికా, బిమ్స్టెక్ అనగానే బంగ్లాదేశ్, SCO అనగానే కిర్గిస్తాన్, కాప్ అనగానే తుర్కీయే, నాటో అనగానే తుర్కీయే. ఇలాంటివి ఖచ్చితంగా చూడాలి. వివిధ కూటములు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశాలు. మరి బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వ్యక్తి పేరు జిమ్ ఓనీల్. బ్రిక్స్ కూటమిలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 11 సభ్య దేశాలు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, బ్రిక్స్కి సంబంధించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే రీసెంట్గా 8th ఎడిషన్ ఆఫ్
బ్రిక్స్ యూత్ ఎనర్జీ సమ్మిట్కి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఓకేనా? సో ఏంటి ఎక్కడ చూస్తే సరిపోతుంది. ఇది వర్చువల్గా జరిగింది సమావేశం. వర్చువల్ అంటే ఆన్లైన్లో. భారత్ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో 8వ బ్రిక్స్ యూత్ ఎనర్జీ సమ్మిట్ని 2026 ఆగస్టు 17న వర్చువల్ విధానంలో నిర్వహించింది భారత్. బ్రిక్స్ దేశాల మధ్య ఇంధన సహకారము, ఇన్నోవేషన్, పాలసీ రూపకల్పనలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పైన సమ్మిట్ ప్రధానంగా దృష్టి సారించింది. మరి భారత్ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఈ 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్కి సంబంధించి ఇచ్చిన థీమ్ ఏంటి గుర్తుంచుకోండి. అదే థీమ్తో బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ థీమ్ కింద ఈ సమ్మిట్ నిర్వహణ జరిగింది. ఇక బ్రిక్స్ ఎనర్జీ ట్రాక్నేమో ఎనర్జీ ఫర్ ఆల్ థీమ్తో నిర్వహించారు. ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ, ఎనర్జీ యాక్సెస్ అండ్ ఈక్విటీ, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే 3 ప్రాధాన్య అంశాలపై చర్చించారు ఈ సదస్సులో. బ్రిక్స్ దేశాల్లో సమగ్ర అందుబాటు ధరలో సురక్షితమైన సుస్థిరమైన ఇంధన మార్పిడికి యువ నిపుణుల ఆలోచనలు ప్రోత్సహించడం ఈ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యం. ఏం లేదు, ఇదంతా కూడా స్క్రిప్ట్ ఏదైతే సింపుల్గా గుర్తుంచుకోవాల్సిందే. డైరెక్ట్గా హెడ్డింగ్ చూడండి, 8th ఎడిషన్ ఆఫ్ బ్రిక్స్ యూత్ ఎనర్జీ సమ్మిట్. భారత ఆతిథ్యం ఎలా జరిగింది? వర్చువల్గా జరిగింది. భారత అధ్యక్షతన ఏ థీమ్లో భాగంగా జరిగింది? ఎనర్జీ ట్రాక్ ఏ థీమ్తో నిర్వహించారు? ఈ పాయింట్ చూడండి. ఎనర్జీ రంగంలో ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం, ఇటువంటి వాటిపైన ప్రధాన చర్చలు. ఇక బ్రిక్స్ కూటమికి సంబంధించి 2009 సంవత్సరంలో కూటమి ఏర్పాటు. సభ్య దేశాలు 11, 5 ఈజీగా గుర్తుంటాయి. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వాటికి తోడు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? యుఏఈ. ప్రధాన లక్ష్యం బ్రిక్స్ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థిక సహకారము, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ పరిపాలనా వ్యవస్థలో సంస్కరణలను ప్రోత్సహించడమే ఉద్దేశం. బ్రిక్స్ కూటమి యొక్క ఉద్దేశం. సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ బ్రిక్స్ సభ్య దేశాలపైన ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్న వస్తుంది. ఆ 11 దేశాల పేర్లను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మరొక సమ్మిట్ షెడ్యూల్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2027లో భారత్ ఆధ్వర్యంలో, భారత్ ఆతిథ్యంలో, భారత్ అధ్యక్షతన కోస్ట్ గార్డ్కి సంబంధించి. మనకు త్రివిధ దళాలు అంటేనేమో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ గుర్తొస్తాయి. వాటికి తోడు కోస్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ 1978. ప్రస్తుతం ఐసీజీకి డైరెక్టర్ జనరల్గా లేదా చీఫ్గా పరమేష్ శివమణి గారు ఉన్నారు. భారత తీరగస్తీ దళం అంటాము. సో ఇక్కడ 2027 ఫిబ్రవరిలో 5th ఎడిషన్ ఆఫ్ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్, ప్రపంచ సదస్సు. గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచ సదస్సు, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి కోస్ట్ గార్డ్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు. ఓకేనా? భారత ఆతిథ్యం అంట. ఓకేనా? సో ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వర్ణ జయంతి సందర్భంగా, ఓకేనా, అంటే 50 years ఐసీజీ ఏర్పాటు 1977-78 నెక్స్ట్ ఇయర్. ఓకేనా? 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ని 2027 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో భారత ఆతిథ్యంలో నిర్వహించనున్నారు. ఓకేనా? ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి 1971 ఫిబ్రవరి 1న స్థాపన. కోస్ట్ గార్డ్ యాక్ట్ వచ్చేసేసి 1978. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. స్వర్ణ జయంతి నెక్స్ట్ ఇయర్, అంటే 50 years సెలబ్రేషన్. నినాదము వయం రక్షామహ. ఓకేనా? మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్, సర్చ్ అండ్ రిస్క్, తీర భద్రత వీరి బాధ్యత. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల కొన్ని వ్యాధుల గురించి, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి రెగ్యులర్గా మనం చూస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఒక పరిశోధన అని చెప్పొచ్చు. కామన్గా క్యాన్సర్, కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటి? దట్ కాజెస్ క్యాన్సర్. మరి మనిషికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏమంటాం మనం? కీమోథెరపీ అంటాము. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి, టార్గెటెడ్ కీమోథెరపీ ఇటువంటివి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఆ ట్రీట్మెంట్లో భాగంగా క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, లేదా అన్వాంటెడ్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని టార్గెట్ చేయాలంటే చుట్టుపక్కల కణాలు కూడా ప్రభావితం అవుతాయి. వాస్తవానికి ఎంతో కొంత ప్రభావితం అవుతాయి. అలా జరగకుండా ఉండేందుకు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, క్యాన్సర్ చికిత్సకి కొత్త స్మార్ట్ డ్రగ్ ఎవరు అభివృద్ధి చేశారో చూడాలి. పేరేంటి? RK-251 అభివృద్ధి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన RK-251 ప్రత్యేకత ఏంటి? ఇది ఒక స్మార్ట్ డ్రగ్. దేన్ని రీప్లేస్ చేయబోతుంది అతి త్వరలో అంటే కీమోథెరపీని. ఓకేనా? టార్గెటెడ్ థెరపీలో ఇది ఒకటి అని చెప్పచ్చు. న్యూ స్మార్ట్ డ్రగ్ RK-251 డెవలప్డ్ యాజ్ రీప్లేస్మెంట్ ఫర్ కీమోథెరపీ. కీమోథెరపీ అంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్. మరి ఏ సంస్థ లేదా సంస్థలు అభివృద్ధి చేస్తాయి ఈ RK-251ని? ఆ పాయింట్ చూడాలి. ఓకేనా? సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి IIT పరిశోధకులు సంయుక్తంగా ఈ ఔషధాన్ని అభివృద్ధి చేస్తారు, ఈ స్మార్ట్ డ్రగ్ని. రెండు సంస్థల పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో హెడ్డింగ్ చూడండి, ఈ రెండు సంస్థల పేర్లు చూడండి, ఎవరు అభివృద్ధి చేశారని అడుగుతారు. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. ఓకేనా? సాంప్రదాయ కీమోథెరపీపై ఆధారాన్ని తగ్గించే లక్ష్యంతో పరిశోధకులు RK-251 అనే కొత్త స్మార్ట్ డ్రగ్ని అభివృద్ధి చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT గౌహతి నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆరోగ్యకరమైన కణాలకు అంటే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి కదా, ఆ చుట్టుపక్కల హెల్దీ సెల్స్ ఉంటాయి, అవి ఇంపాక్ట్ అవ్వకుండా ఆరోగ్యకరమైన కణాలకు సాధ్యమైనంత తక్కువ నష్టం కలిగిస్తూ క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునేలా RK-251ని రూపొందించారు. దీనివల్ల సాంప్రదాయ కీమోథెరపీతో వచ్చే కొన్ని దుష్ప్రభావాలను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రీ క్లినికల్ అధ్యయనాల్లో ఈ ఔషధం అత్యంత దూకుడుగా ఉండే ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై బలమైన ప్రభావం చూపించింది. బ్రెస్ట్ క్యాన్సర్ పైన క్లినికల్ ట్రయల్స్ చేశారంట. ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఒక డ్రగ్ అయినా ఒక మెడిసిన్ అయినా డైరెక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయరు. డెవలప్ చేశాక దాన్ని పరిశోధన చేస్తారు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంది, డిజల్యూషన్ ఎలా ఉంది, ఇలాంటివి చూస్తారు. మరి ఇటువంటి వాటికి కూడా పర్మిషన్స్ కావాలి. భారతదేశంలో ఔషధ రంగానికి సంబంధించిన రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, వీరి నుండి అనుమతులు రావాలి. ఓకేనా? రైట్. సో ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ టాపిక్లో భాగంగా చెప్పాను కదా. రైట్. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ? గౌహతి, అస్సాంలో. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ కోకోనట్కి సంబంధించి ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో, కొబ్బరి విలువలో భారత్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది, ఎక్స్పోర్ట్లో కానివ్వండి, అదంతా కూడా గణాంకాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు రీసెంట్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIBలో పబ్లిష్ అయిన టాపిక్ ఇది. మీకు మరొకసారి చెప్తున్నాను, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, వీటిని ఎక్కువగా చూడండి. మీకు నేను చెప్పే టాపిక్స్ అన్నిటికీ కూడా సోర్స్ ఏంటంటే PIB టాపిక్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలు ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని అథెంటిక్ సోర్సెస్ నుండి సేకరించి నిర్ధారణ చేసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా చదవకపోయినా, PIB వెబ్సైట్ చూసినా చూడకపోయినా మన క్లాస్ చూడండి, అన్నీ కవర్ అవుతాయి. పోటీ పరీక్షల్లో కూడా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్కి తొలి స్థానం అంట. గణాంకాలు డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ భారతదేశంలో కొబ్బరి అంటేనే మొదటి స్థానంలో ఏముంటుంది? కేరళం పేరు మార్పు నిన్నటి క్లాస్లో మనం చూసాము. ఇక్కడ చూస్తే భారత్ కొబ్బరి రంగము, కోకోనట్ సంబంధించి ప్రపంచ ఉత్పత్తిలో భారత్ కొబ్బరికి సంబంధించి మొదటి స్థానంలో, ఉత్పత్తిలో, ప్రొడక్షన్లో. సాగు విస్తీర్ణంలో అయితేనేమో అంటే కల్టివేషన్ ల్యాండ్ విషయంలో మూడో స్థానం అంట. భారత్లో అత్యధిక సాగు విస్తీర్ణం ఎక్కడ ఉంది కొబ్బరి అంటేనే? మనకు మలబార్ కోస్ట్ ఈ ప్రాంతం అంటే కేరళ. అత్యధిక ఉత్పత్తి ప్రొడక్షన్ విషయానికి వస్తే తమిళనాడు. అత్యధిక ఉత్పాదకత ప్రొడక్టివిటీ ఆంధ్రప్రదేశ్.
ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి భారతదేశంలో కొబ్బరి ఉత్పత్తి వచ్చేసేసి 20,301.22 మిలియన్ కొబ్బరికాయలు. సగటు ఉత్పాదకత హెక్టార్కి 9,249 కొబ్బరికాయలు. ఇక గణాంకాలు స్క్రిప్ట్ చూద్దాము. భారత్లో కొబ్బరి రంగంపై సుమారు 3 కోట్ల మంది జీవనోపాధి ఆధారపడి ఉంది. వీరిలో దాదాపు 1 కోటి మంది రైతులు ఉన్నారు. గ్రామీణ ఉపాధి, వ్యవసాయ అభివృద్ధి, భారతీయ సంస్కృతిలో కొబ్బరికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అనేక అవసరాలకు ఉపయోగపడడం వల్ల కొబ్బరి చెట్టును సాంప్రదాయంగా కల్పవృక్షంగా పేర్కొంటారు. ఆహారం, పానీయం, ఔషధాలు, పీచు, కలప, ఇంధనం వంటి అనేక అవసరాలకి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో, సాగు విస్తీర్ణంలో 3వ స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 31.24%, సాగు విస్తీర్ణంలో 17.90%. 2024-25లో భారత్ సుమారు 2.19 మిలియన్ హెక్టార్లలో 20,301.22 మిలియన్ల కొబ్బరికాయలను ఉత్పత్తి చేసింది. సగటు ఉత్పాదకత హెక్టార్కి 9,249 కొబ్బరికాయలు. ఈ గణాంకాలన్నీ గుర్తుంచుకోవాలి, తప్పదు. ఇందులో ఏం కాన్సెప్ట్ లేదు, డైరెక్ట్ కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకత, స్థానము వీటి గురించి చూడాల్సిందే. రాష్ట్రాల వారీగా కొబ్బరి సాగు విస్తీర్ణంలో కేరళం, ఉత్పత్తిలో అయితే తమిళనాడు, ఉత్పాదకతలో అయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాల్లో ఉన్నాయి. కేరళంలో దాదాపు 7.54 లక్షల హెక్టార్లో కొబ్బరి సాగు అవుతుండగా సుమారు 5,149.87 మిలియన్ల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయి. కొబ్బరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఉన్నాయి. గతంలో కొబ్బరి నూనె, ఎండు కొబ్బరి, కొబ్బరి చిప్పల, బొగ్గు వంటి సాంప్రదాయ ఉత్పత్తులకు పరిమితమైన ఎగుమతులు ప్రస్తుతము వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, యాక్టివేటెడ్ కార్బన్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులకు కూడా విస్తరించింది. ఇదన్నీ కూడా, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు పిఐబిఎస్ సోర్స్, పిఐబి నుండి తీసుకున్నాను డైరెక్ట్గా నేను. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతుల విలువ 7,038.75 కోట్ల రూపాయల కంటే 794.70 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది నమోదైన 4,349.03 కోట్ల రూపాయలతో పోలిస్తే సుమారు 62% పెరుగుదల నమోదైంది. 2001-2002లో ఆర్థిక సంవత్సరంలో కేవలం 25.3 కోట్ల రూపాయలుగా ఉన్న కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుతం భారీగా పెరిగినాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 2,175 హెక్టార్లను కొబ్బరి సాగులోకి తీసుకురాగా 1,672 హెక్టార్లో పునరుజ్జీవ కార్యక్రమాలను చేపట్టారు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. అందులో ఆ బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ని ప్రకటించారు. కొబ్బరి రంగంలో సుస్థిరత, ఉత్పత్తి, వాల్యూ అడిషన్, విలువ జోడింపు, ఎగుమతులు, రైతుల ఆదాయాన్ని పెంచడమే దీని యొక్క లక్ష్యము. ఓకేనా? ఇక కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ భారతదేశంలో ముఖ్యంగా కొబ్బరి రంగానికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ, అమలుకు సంబంధించి కానీ కీలక సంస్థ. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏ సంవత్సరంలో స్థాపన అంటే 1981. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి కొచ్చి, కేరళం. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈ బోర్డు అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో చూస్తుంటారు, పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని అలా. సో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సంబంధించి ఫస్ట్ బేసిక్ పాయింట్ తెలియాలి. అంతకంటే ముందు స్థానిక సంస్థల గురించి, రాజ్యాంగ సవరణ గురించి తెలియాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టమేమో పంచాయతీరాజ్ గురించి తెలుపుతుంది. ఓకేనా? 1992 చట్టము 1993లో అమల్లోకి వచ్చింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టమేమో పట్టణ స్థానిక సంస్థల గురించి చెప్తుంది, అంటే మున్సిపాలిటీల గురించి చెప్తుంది. 1992 చట్టం 1993 నుండి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టమేమో 11వ షెడ్యూల్ని జోడించింది రాజ్యాంగంలో. 11వ షెడ్యూల్. ఓకేనా? అందులో 29 అధికారాలు ఉంటాయి. 74వ రాజ్యాంగ సవరణ చట్టమేమో రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ని జోడించింది. అందులో 18 అధికారాలు ఉంటాయి. 18 గుర్తుపెట్టుకోండి.
ఈ రాజ్యాంగ సవరణలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగినాయి. పక్కన పెడితే ఇక పంచాయతీరాజ్కి సంబంధించి ఆర్టికల్ 243A నుంచి ఓ వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి పార్ట్ 9లో. ఇక పార్ట్ 9Aలోనేమో మున్సిపాలిటీల గురించి ఉంటాయి. ఇక రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థలు పంచాయతీలకు సంబంధించి కానివ్వండి, మున్సిపాలిటీకి సంబంధించి కానివ్వండి, రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం ఎలా చేస్తుంది. ఎస్సీ ఎస్టీలకైతే వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఉంటాయి. మహిళలకైతే నాట్ లెస్ దాన్ 1/3 లేదా 33.33 నాట్ లెస్ దాన్, ఎక్కువైనా కావచ్చు, 50% కూడా ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు. మరియు బీసీలకు ఏ విధంగా ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకోసం ప్రభుత్వం కమిటీని వేస్తుంది, అధ్యయనం చేస్తుంది, బీసీ రిజర్వేషన్స్ని నిర్ణయిస్తుంది ఆ విధంగా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను కేటాయించనుంది రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఓకే, ఇక స్పోర్ట్స్ రిలేటెడ్ ఇటీవల కాలంలో నమోదైన రికార్డ్స్ ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా చూడండి. ఉదాహరణకు ప్రతిష్టాత్మక లార్డ్స్ హోమ్ ఆఫ్ క్రికెట్గా పిలువబడే లార్డ్స్ క్రికెట్ మైదానంలో తొలి మహిళల టెస్ట్ మ్యాచ్ జూలై 10th నుంచి 13th వరకు జరిగింది 2026లో, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. అందులో మొట్టమొదటి మహిళ టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రీడాకారిణి ఎవరంటారు? యస్తికా భాటియా. మీకు చెప్పాను ఆల్రెడీ. ఇటువంటివి చూడాలి, వెరీ మైక్రోస్కోపిక్గా కూడా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ఈ పాయింట్ ఇంపార్టెంటే. టెస్టుల్లో 100 సిక్సర్లను బాదిన తొలి భారతీయుడిగా రిషబ్ పంత్. ఇప్పటివరకు ఏ ఒక్క టెస్ట్ బ్యాట్స్మెన్ మన టీమిండియా నుండి 100 సిక్సెస్ కొట్టలేదు టెస్టుల్లో. ఇప్పుడు రికార్డ్ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో ఇప్పటి వరకు ప్రపంచంలో తీసుకుంటే బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ సంబంధించిన ప్లేయరు, తను 130 సిక్స్లు టెస్టుల్లో. తర్వాత బ్రెండన్ మెక్కల్లం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ 107 సిక్స్లు కొట్టాడు ఇప్పటికే. రిషబ్ పంత్ 100+ అంటే ఇప్పుడు నాట్ ఇంకా ఆడుతున్నారు టెస్ట్ మ్యాచ్లు. ఆడమ్ గిల్క్రిస్ట్ 100 ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇప్పుడు భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా, ప్రపంచంలో 4వ క్రీడాకారుడిగా, టెస్ట్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ 4వ రోజు రీసెంట్గా పంత్ ఈ మైలురాయిని చేరుకున్నారు. రిషబ్ పంత్ ఏ స్టేట్ సంబంధించిన వారు? ఉత్తరాఖండ్. మరి టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలుపొందింది, నిన్నటి రోజున మనం చూసాము. ఓకేనా? కేవలం 51 టెస్టులోనే 100 సిక్సర్లు పూర్తి చేసి ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా కూడా మన ఇండియన్ టెస్ట్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ రికార్డు నమోదు చేశాడు. సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న మనం నిన్నటి క్లాస్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ఇచ్చాను, చూడండి. UNCCD COP17 ఆతిథ్య దేశం ఏది? మరి ఈ సదస్సు థీమ్ ఏంటి? ప్రస్తుతం జరుగుతోంది, ఆగస్టు 17th రోజున ఈ సదస్సు ప్రారంభమైంది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. జలంధర్లో యశోద AI కార్యక్రమాన్ని ప్రారంభించారు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కే రహత్కర్ గారు. న్యూఢిల్లీలో 5th ఎడిషన్ సెమికాన్ ఇండియా సమ్మిట్ అనేది జరగబోతోంది సెప్టెంబర్ 17th నుండి 19th వరకు అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. థీమ్ ఏంటో గుర్తుపెట్టుకోండి. 8th ఎడిషన్ బ్రిక్స్ యూత్ ఎనర్జీ సమ్మిట్కి భారత్ ఆతిథ్యము. 2027 ఫిబ్రవరిలో 5th ఎడిషన్ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య బలోపేతానికి భారత్ ఆర్మేనియా మధ్య కుదిరిన రక్షణ సహకార ఒప్పందము. సూపర్లేటివ్ టాపిక్. బెంగళూరులో భారత తొలి స్వదేశీ క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్యాబ్రికేషన్ కేంద్రము. క్యాన్సర్ చికిత్సకి కొత్త స్మార్ట్ డ్రగ్ RK-251 అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్ యొక్క స్థానం ఏ విధంగా ఉంది, ఉత్పత్తి ఏ విధంగా ఉంది, ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ గణాంకాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. నలిమల భాస్కర్ గారికి దేవులపల్లి రామానుజరావు సాహితీ పురస్కారం ఆగస్టు 24th ప్రధానోత్సవము.
ఇక టెస్టుల్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రీడాకారుడిగా రిషబ్ పంత్. ఇక ఈరోజు ప్రశ్న, UNCCD COP17 ఆతిథ్య దేశం ఏది? ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? రియో కన్వెన్షన్స్ సంబంధించి 3 ప్రధానమైన అంశాలు ఉంటాయి, వాటిని నిన్నటి క్లాస్లో డిస్కస్ చేశాను, అవేంటో కూడా ఒక్కసారి రివైజ్ చేయండి. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్లో భాగంగా టాపిక్స్. అండ్ కంప్లీట్ వీడియో కావాలంటే మాత్రము మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మాత్రమే ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 2026 కోర్స్లో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కంప్లీట్గా ఉంటుంది. మరియు ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా PDF రూపంలో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండప్ వీడియోస్, సెగ్మెంట్ వైజ్గా 20 వీడియోస్ ఉంటాయి ఎవ్రీ మంత్. ఇక మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోను, స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDF మరియు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు CA 360 కోర్సులోనే అందుబాటులో ఉంటుంది. ఓకేనా? ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో యాడ్ చేసి నేర్చుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.